దేవునికి మహిమ కాక నేను చిన్న సాక్ష్యం చెప్పాలను, చిన్నది కాదు పెద్దది సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. వారం వస్తే ఒక వారం రాను చర్చికి. పాస్టర్ గారు నాకు ప్రేయర్ ఆయిల్ ఇచ్చారు. అది తీసుకొని వెళ్ళిన 2 days కి హోమ్ కేర్ వెళ్తాను. అక్కడ ఒక పాప నాకు అక్క కడుపులో మంటగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, ఏమైనా టాబ్లెట్స్ ఉంటే ఇవ్వు అని చెప్పేసి అడిగింది. సరే, నా దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చిన ప్యాంటాక్ టాబ్లెట్ ఉంటే ఇచ్చాను ఆ పాపకి. అయితే నాకు తెలియదు టాబ్లెట్ వేసుకుంటే ఆ పాపకి ఇన్ఫెక్షన్ వస్తుందని. నేను ఇచ్చేసి వెళ్ళిపోయాను. మరుసటి రోజు డ్యూటీకి వచ్చేసరికి ఆ పాప టాబ్లెట్ వేసుకుంది. వేసుకున్న 5 minutes కే ఒళ్ళంతా దద్దులు వచ్చేసి చాలా అంటే చాలా వామిటింగ్స్, మోషన్స్ అన్ని స్టార్ట్ అయిపోయింది. ఏంటమ్మంటే అక్క నువ్వు ఇచ్చిన టాబ్లెట్ వేసుకున్నాను ఇలాగ అయిపోయింది. నాకైతే గుండెలో రాయి పడిపోయింది. ఎందుకంటే పేషెంట్ చూస్తా ఉన్నాను కాబట్టి అసలు మిట్టిలో గుండె ఆగిపోయే పరిస్థితి అనమాట. నాకు ఏం చేయాలో కాలు చెయ్యి ఆడలేదు. వెంటనే పాస్టర్ ఇచ్చిన ప్రేయర్ ఆయిల్ నా బ్యాగ్ లో ఉంది. దాన్ని తీసుకొని కొంచెం వాటర్ లో కలిపి, వాళ్ళకి తెలియదు వాళ్ళు అన్ని అనమాట, అదే పూజలు చేసేవాళ్ళు. మనం ఏమో చెప్తే మనం ఏమనుకుంటారని తెలియకుండా తీసుకెళ్లి ఆ పాపకి తాపిస్తా ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం అనుకుంటా. నాకు తెలిసిన చిన్న ప్రార్థన చేసి ఆ పాపకి పట్టించాను. 1 hour కి ఇంటికే డాక్టర్లు వస్తారు, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళంతా. దాంట్లో పంపించి చూస్తే ఏం టాబ్లెట్ ఇచ్చావమ్మా అని అడిగారు. ఇది సాక్షి ఇచ్చాడు, నాకు చెమటలు పడుతున్నాయి, గుండె అదిరిపోతుంది అనమాట. చూపిస్తే ఇదమ్మా పర్వాలేదు వేసుకోవచ్చు, కాదు ఇవి ఇన్ఫెక్షన్ ఉంది దానివల్ల ఇలా జరిగింది, నువ్వు ఇచ్చిన టాబ్లెట్ వల్ల అయితే ఏం ప్రాబ్లం లేదని చెప్పి ఆయన ఏదో ఇంజక్షన్ అవి సజెషన్ చేశారు. అది ఇవ్వగానే ఆమె కోలుకునింది. నాకు అసలు పోయిన వారమే నేను మంచి సాక్ష్యం చెప్పాలి, శాతాన్ని నన్ను రానివ్వలేదు. ఈ రోజు ఎలాగైనా సరే ఎదిరించి వచ్చానన్నమాట. అన్ని పరిస్థితులను ఎదిరించుకొని వచ్చి ఈ చిన్న సాక్ష్యాన్ని, పెద్ద సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇంకా నా జీవితంలో ఇంకో ఎన్నో సాక్ష్యాలు నేను చెప్పాలని కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించాలని